గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇందాక లేచాను 3:45కి. 4కి అలారం పెట్టుకున్నాను యాక్చువల్గా. కాకపోతే 3:40కే నాకు మెలకువ వచ్చేసింది. లేచాను. ఫస్ట్ గీజర్ ఆన్ చేశాను, స్నానం చేయాలి కదా. తర్వాత ఇంకా వంట ప్రిపేర్ చేసుకోవాలి. నైట్ ఆల్రెడీ టమాటా పచ్చడి చేసి పెట్టుకున్నానండి. ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేయలే, అలానే ఉంది. టమాటా పచ్చడి చేసుకున్నాను. ఇప్పుడు రైస్ పెట్టాలి. ఇంకా పిల్లలకు నాకు అందరికి సరిపడా రైస్ పెడతాను. ఇంత ఎర్లీగా ఎందుకు లేచామంటే మేము మళ్ళీ చాలా రోజుల తర్వాత కర్నూలు వెళ్తున్నామండి. అప్పట్లో వెళ్ళాను కదా నేను, కర్నూలు, నంద్యాల. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఓన్లీ మా మేడంతోని, మా అప్లైనర్స్ ఉంటారు కదా, మా టాప్ అప్లైనర్స్తోని జయక్క నేను ఇద్దరం కలిసి కర్నూలు వెళ్తున్నాం అన్నట్టు. అందుకే ఇంత ఎర్లీగా లేచాను. మేము కర్నూలుకి వెళ్ళాలంటే 5:30కి బస్ ఎక్కాలి. మినిమం 6 లోపు బస్ ఎక్కితే అక్కడ 10 వరకు దిగుతాము. సో ఫ్రెండ్స్, ఇక్కడనే కాదు, ఇంకా ఇక మీద నుంచి ఎక్కడైనా సరే మేము జర్నీ చేయడానికి రెడీగా ఉన్నామండి. సీరియస్గా ఇంకో 2 ఇయర్స్ ఖచ్చితంగా కష్టపడాలి అనేసి డిసైడ్ అయ్యాము. అందుకోసమే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫాస్ట్గా నేను ఏమేం పనులు చేస్తాను అనేది మీరు చూడొచ్చు. ఓకేనా? నేను పడుకుంది 11:30కి. కళ్ళు కొంచెం ఇంకా రెడ్గానే ఉన్నాయి. కాకపోతే బస్ జర్నీలో పడుకుంటాము. సో మార్నింగ్ మీటింగ్ కూడా ఉంది, అది వినుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకా 5కి లేస్తున్నాం డైలీ, అంటే 4:50కి అట్లా లేస్తున్నాం. కానీ ఇంత ఎర్లీగా అంటే 3:40కి లేవడం మాత్రం మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అందుకే కొంచెం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా చాలా పనులు ఉన్నాయి. రైస్ పెట్టాలి, పిల్లలకు టమాటా పచ్చడి ఉంది, చూడాలి. వీలైతే ఏదైనా చిన్న కర్రీ వండుదాం అనుకుంటున్నాను, ఎగ్ వండుకుందాం అనుకుంటున్నాను. తర్వాత ఇంకా స్నానం చేసేసి తొందరగా బాక్సెస్ కట్టుకొని బయలుదేరాలి. స్కూల్కి వెళ్ళే పిల్లోడు టైంకి ఎంత ఫాస్ట్గా వెళ్తాడు, ఇప్పుడు మేము కూడా అట్లా ఖచ్చితంగా వెళ్ళాలి. అదే డిసైడ్ అయ్యాం మేము. అది మీరే చూడండి, మీకే తెలుస్తుంది. సో ఈరోజు వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. నేను కర్నూలుకి వెళ్ళడం రావడం అంత వీడియో దాదాపు షూట్ చేస్తాను, ఖచ్చితంగా చూడొచ్చు. ఓకేనా? ఇక ఫస్ట్ అయితే నేను వంట ప్రిపేర్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది. కొంచెం బాక్స్ కూడా తీసుకెళ్ళేది ఉంది ఫ్రెండ్స్, అందుకోసం. తర్వాత పిల్లలకి, మా వారికి కూడా ఎర్లీ మార్నింగే ఇట్లా వంట చేసి వెళ్తాను నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు. ఎప్పుడైనా నాకు వీలు కానప్పుడు మా వారు చేస్తారండి. ఇప్పుడు నేను రైస్ కుక్కర్లో బియ్యం వేసి అందులో ఉన్న నల్లవి గింజలు ఉంటాయి కదా, అవి తీసేస్తున్నాను. అవి ఉడికిన తర్వాత మనకు సాబ్జా గింజలు ఎట్లా అవుతాయో అట్లా అవుతాయి అన్నట్టు. అవి అస్సలు మంచిగా అనిపించవు, అవి కంపల్సరీ ఏరాలి. ఇవి మేము ఊరు నుంచి వేయించుకున్న పంట బియ్యం కాబట్టి కంపల్సరీ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసమే అవి వేరడానికి టైం పడుతుంది. నేను ఇంటి దగ్గర టైము ఉన్నప్పుడు అవన్నీ చేసి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు అసలు టైం దొరకట్లేదు కాబట్టి ఇంకా చేసి పెట్టుకోలేదు అండి. అన్నం వండేసాను, కూర వండేసాను, తర్వాత స్నానం కూడా చేసేసాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను సప్లిమెంట్స్ వేసుకుంటున్నాను. చాలామంది ఇవి వేసుకుంటే ఏదేదో కమెంట్ చేస్తున్నారు. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ అండి. ఏదైతే మనకు పోషకాహార లోపం వల్ల ఏదైతే డిసీజ్ వస్తుందో దానికి రిప్లేస్మెంట్గా వాడేటి ఫుడ్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అంటారు. వీటి గురించి ఫస్ట్ ఒకసారి తెలుసుకోండి మీరు. టాబ్లెట్స్కి, సప్లిమెంట్స్కి చాలా తేడా ఉంది. టాబ్లెట్స్కి, ఫుడ్ సప్లిమెంట్స్కి. ఇవి న్యూట్రిషన్ ఫుడ్ అండి. కావాలంటే ఒకసారి మీరు గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసుకోవచ్చు. చాలామంది ఎన్నిసార్లు చెప్పినా అలాగే డౌట్ అడుగుతున్నారు. ఇంకా టైం వచ్చేసి 5 అట్లా అవుతుంది అండి. ఇప్పుడు తొందరనే తెల్లవారుతుంది కదా ఫ్రెండ్స్, 5:10 అట్లా అవుతుంది అనుకుంటా. మా వారు ఇంకా నా కోసం నన్ను దింపి రావడానికి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు. అటు జయక్కలు వస్తున్నారు అన్నయ్య దింపడానికి, ఇటు మా వారు నన్ను దింపడానికి వస్తున్నారు.
నాతో పాటు మా వారు కూడా కొంచెం కష్టపడుతున్నారండి పాపం నన్ను అక్కడిక్కడ దింపడానికి. హోమ్ మీటింగ్స్ అయితే అప్పుడప్పుడు మా వారితో కలిసి కూడా వెళ్తున్నాను బస్ స్టాండ్లలో దింపడానికి. మా వారు కూడా నాతో పాటు వస్తున్నారన్నట్టు. చెప్పాను కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ నాకు 100% సపోర్ట్ ఇస్తున్నారు. నాకు అందుకే వేరే వాళ్ళతోని ఎవ్వరితోని అవసరం లేదు అండి. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నేను వెస్టీజ్ చేస్తా అంటే చాలా సపోర్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇందులో జెన్యూన్ ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు దాని గురించి డీటెయిల్స్ తెలుసుకోండి. జెన్యూనా ఫేకా అనేది. నేను వెస్టీజ్ గురించి కంప్లీట్‌గా సెర్చ్ చేసిన తర్వాతనే ఇందులోకి దిగాను అండి. ఇందులో మీటింగ్స్, ట్రైనింగ్స్, హోమ్ మీటింగ్స్ ఇవన్నీ అటెండ్ అవుతేనే మనకు ఇది ఎంతవరకు నిజము అనేది మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. జస్ట్ ఎవరో చెప్పారు, విన్నాం కదా అంటే అస్సలు తెలవదు అండి. మీరు ఫస్టు మీ పర్సనల్‌గా ఒక్క 2 హోమ్ మీటింగ్‌లకు కానీ, స్టోర్ మీటింగ్‌లకు కానీ, ట్రైనింగ్స్ కానీ, మీటింగ్స్ కానీ రండి. అప్పుడు చెప్పండి మీరు ఇది ఫేక్ అని. అప్పుడు అర్థమవుతుంది మీకు దీని గురించి. ఇప్పుడు మేము బస్ స్టాండ్‌కి వచ్చేసాము. నేను ఇది చూడడం, ఎంజీబీఎస్ బస్ స్టాండ్ చూడడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇదివరకు ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అని ఉంది. రాగానే కనిపించింది అన్నట్టు విగ్రహం. మీకు చూపించాను కదా! మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అట. మేమెప్పుడు జూబ్లీ బస్ స్టాండ్‌కి వెళ్తాం కదా! ఊరికి వెళ్దాం కాబట్టి. కానీ ఇది కర్నూలు వెళ్ళే రూట్‌లో ఇటు నుంచే వెళ్ళాలంట. అందుకే ఇక్కడనే ఆగుతాయనేసి ఇక్కడికే వచ్చామండి. జయక్కలు కూడా వస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసారంట. ఫోన్ చేశారు. అంతేనా? ఒకటే తీసుకొచ్చుకుంటున్నా. ఒకటి తెచ్చుకోపోయినా కలుపుకొని చిన్నగా. కలిపి సో ఫైనల్గా జయక్క నేను పోతుంటాం. ఇక్కడికి వస్తున్నాం జడ్చర్ల నుండి కర్నూలుకి వెళ్తాం. ఫస్ట్ టైం జయక్క నేను జర్నీ చేయడం కర్నూలుకి, అది కూడా జడ్చర్ల నుంచి. సో బస్ బయలుదేరింది. మా మేడం వాళ్ళు కూడా మధ్యలో జాయిన్ అవుతారు. మా వాళ్ళు ఆల్రెడీ దింపేసి వెళ్ళారు. మేము వచ్చేసి ఇప్పుడు జడ్చర్ల కాడ దిగాము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జడ్చర్ల బస్ స్టాండ్. మేము ఫస్ట్ టైం చూస్తున్నామండి. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము మళ్ళీ కర్నూలు బస్ ఎక్కాలి. కర్నూలుకి ఇదివరకు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కర్నూలు, నంద్యాల, గిద్దలూరు ఇవన్నీ చూసినప్పుడు అప్పుడు ట్రైన్లో వెళ్ళాము. బస్సుకు వెళ్ళడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ టూ మచ్ అంటే టూ మచ్ కాస్ట్ అండి. మేము ఆల్రెడీ లంచ్ బాక్స్ తెచ్చుకున్నాము అండ్ ఇంకా కొంచెం నేను స్నాక్స్ తీసుకొచ్చుకున్నాను. అందుకోసం ఇంకా టిఫిన్కి ఇట్లా ఏమీ చేయలేదు. ఇక్కడ ఈ ఆయిల్ చూస్తే కూడా తినాలి అనిపించట్లేదు. అందుకోసం సో జడ్చర్లలో బస్సు ఎక్కాము. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉందండి. బస్సు మాత్రం అస్సలు ఖాళీ లేదు ఎక్కడా కూడా. అందరం కూడా మా లీడర్స్ అందరం కూడా నిలబడ్డాము. ఆల్రెడీ బస్ స్టాండ్లోనే ఫుల్ అయింది అని చెప్పారన్నట్టు. అందుకోసం సగం దూరం వెళ్ళిన తర్వాత కొంతమంది దిగుతారంట. ఇంకా ఇట్లా నిలబడి మాట్లాడుకుంటూ అందరితో వెనకాల ఉన్న చాలామందికి ప్లాన్ చెప్పాం ఫ్రెండ్స్. నేనైతే ఒక 3 మెంబర్స్కి ప్లాన్ చెప్పాను. ఇంకా వాళ్ళందరూ కూడా దిగిపోయారు. ఫైనల్గా వచ్చేసి కూర్చున్నాను అండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా వెళ్తూ ఉంటే మా టీంతో కలిసి. ఇంకా ముందు ముందు ఇట్లాంటి జర్నీస్ బాగా చేయాలి అనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ హైదరాబాద్లో లోకల్లో బాగానే తిరుగుతున్నాం కానీ దూరం ప్లేసెస్కి వెళ్ళడం చాలా తగ్గించాము. ఇలా వాటర్ చూస్తూ ఉంటే మా పొత్తూరు డ్యామ్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది అన్నట్టు. అందుకే వీడియో తీశాను. ఆ వాటర్ చూస్తూ ఉంటే ఎందుకో తెలియని ఒక సంతోషం అండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా తెలంగాణ బార్డర్ దాకా మాకు టికెట్ ఫ్రీ. తర్వాత ఇంకా అల్లంపూర ఏదో ఉంది, అక్కడ నుంచి టికెట్ తీసుకున్నామండి కర్నూలుకి. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా కర్నూలు రీచ్ అవుతామంట. మినిమం ఒక 4 అవర్స్ అయితే పట్టిందండి. 4 to 5 అవర్స్. ఇంకా టైం అయితే మేము చూసుకున్నాము. ఇంత కష్టపడి ఎందుకు చేస్తున్నాము అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కర్నూలులో దిగాము. దిగిన తర్వాత జయక్క, నేను, ఇంకొక సారు ముగ్గురం కలిసి ఆటోలో వెళ్తున్నాము. ఆల్రెడీ మా మేడం వాళ్ళు ఇంకా మిగతా లీడర్స్ వేరే ఆటోలో వెళ్ళారు. ఒక్కొక్కరికి 20 రూపీస్ అట. కానీ ఇక్కడ వాతావరణం మాత్రం చాలా హాట్గా ఉంది ఫ్రెండ్స్. అందుకే చెమట వస్తుంది. మేము ఇక్కడ దిగగానే వేడి వేడిగా ఉంది వాతావరణం మాత్రం. గాడుపు ఎక్కువ రావట్లేదు. ఇంకా అందరూ చెప్తా ఉంటే ఏదో అనుకున్నాను కానీ వెదర్ మాత్రం చాలా హాట్గా అనిపించింది మాకు. చాలా ఉబ్బరిచ్చినట్టు అనిపించింది ఆటో దిగిన తర్వాత, ఆటో ఎక్కిన తర్వాత, బస్ దిగిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఇంకా మేము వెళ్ళాల్సిన మీటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఏదో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, జిల్లా పరిషత్ దగ్గర ఏదో
ప్లేస్ అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారన్నట్టు. బస్ స్టాండ్‌లో దిగి అక్కడి నుంచి ఆటోకి వచ్చాము. మా లీడర్స్ ముందట నడుస్తా ఉన్నారు. ఇక్కడ కూడా మహాత్మా గాంధీ కనిపించేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మీటింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది అంట. ఇంకా మేము పైకి వెళ్ళాలి ఫ్రెండ్స్, చూడండి మీరే. సో నా పేరు మన్షు, నేను హైదరాబాద్లో ఉంటా. ప్రజెంట్ నేను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది, అది బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ని పార్ట్ టైం స్టార్ట్ చేసిన, ఇంజనీరింగ్ చదువుకుంటేనే. సో స్టార్టింగ్ నేను కూడా ఈ బిజినెస్కి నా ఫ్రెండ్ చెప్పింది దీని గురించి. సో నా ఫ్రెండ్ స్టార్టింగ్ చెప్పినప్పుడు ఏం బిజినెస్ అని అడిగితే సబ్బులు షాంపులు అని చెప్పిండు. సో స్టార్టింగ్ నమ్మలే, ఎందుకంటే ఇంజనీరింగ్ చదువుతున్నా, ఈ సబ్బులు షాంపులు ఏందని చెప్పి 9 నెలలు డిలే చేసిన. కాకపోతే నా ఫ్రెండ్ నాకు ఒక మీటింగ్ వచ్చి బిజినెస్ మీద క్లారిటీ తీసుకో, చాలా మంది ఇంతకుముందు ఎక్కడో డబ్బులు కట్టి లాస్ అయిన వాళ్ళందరూ ఇలాంటి బిజినెస్ చూసినాం అది అని చెప్తున్నారు. కాకపోతే ఈ బిజినెస్ అలాంటిది కాదు, గవర్నమెంట్ లీగాలిటీస్ కంప్లీట్గా ఉన్నాయి, ఒకసారి నువ్వు తెలుసుకో అంటే బాగా బలవంతంతో 9 మంత్స్కి వెళ్ళి 9 మంత్స్ తర్వాత అన్ని డౌట్లు పెట్టుకొని ఆ లాస్ట్ కాలంలో కూర్చున్నాం. హైత్ నగర్లో మీటింగ్కి వెళ్ళి 2 గంటల సేపు ఇప్పుడు ఎవరైతే సార్ ఇక్కడ వచ్చారో ఆ సార్ సెషన్ విన్న తర్వాత అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఫేక్ కంపెనీస్కి జెన్యూన్ కంపెనీస్కి తేడా ఏంటి. సో నేను ఇంజనీరింగ్ చదువుతున్నాగా బయట ఎక్కడ వెళ్ళేవారని చెప్పాలన్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా నాకు తెలియదు. కాబట్టి ఒకటే మీటింగ్ క్లారిటీ రాకపోయినా 10-15 మీటింగ్లు అటెండ్ అయ్యి ఈ బిజినెస్ పైన కంప్లీట్ క్లారిటీ తీసుకొని బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన పార్ట్ టైంగా. పొద్దుగల 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు నా కాలేజు, టైం దొరికినప్పుడల్లా ఈ బిజినెస్. సో అట్లా పార్ట్ టైం స్టార్ట్ చేస్తే ఫస్ట్ నెల నాకు వచ్చింది 169 రూపాయలు. నాకు వచ్చిన హైయెస్ట్ ఇన్కమ్ పార్ట్ టైంలో 54,500 రూపాయలు. థ్యాంక్ యూ. అండ్ దాని తర్వాత ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ అయిపోయిందో ప్రజెంట్ ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నా. నేను తీసుకున్న హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ ద్వారా 1,17,800 రూపాయలు. అండ్ రీసెంట్గా 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. 18 lakhs పెట్టి ఓక్షోన్ వర్చువల్స్ కార్ పర్చేస్ చేసిన, 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళేసి వచ్చిన. సో ప్రజెంట్ జాబ్ సైడ్ వెళ్ళకుండా ఇదే బిజినెస్ ని ఫుల్ టైం చేస్తున్నా. సో కొత్త వాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే మీ అందరు కూడా డౌట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి చెప్పగానే ఇలాంటి చాలా చూసినా అది అని చెప్పింటారు. బట్ ఇవాళ ఇక్కడ వచ్చింది కాబట్టి 1 గంట సేపు టైం తీసుకొని ఈ మీటింగ్ గంటన్నర సేపు ఎవరైతే నేను బిజినెస్ పైన క్లారిటీ తీసుకున్నానో అదే సార్ మీకు క్లారిటీ ఇస్తారు. సో మీరు కూడా 1 గంటన్నర మీ ఫోన్ సైలెంట్ ఫోన్లో పెట్టి మీటింగ్ అయిపోయినందుకు ఇక్కడ ఉంచుంటే ఈ బిజినెస్ లో మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు. నా డిసెంబర్ వేరే వచ్చేసి పర్ మంత్ 5 lakhs తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. మీకు దండం పెట్టలేదు, లేవకుండా మా వాళ్ళు అంటే లేచిరండి, కొత్త వాళ్ళు లేకపోతారు. నీ ఇల్లు మారాలంటే నువ్వు మారాలి. ముఖ్యమంత్రి మంచోళ్ళు కాదంటే ముఖ్యమంత్రి మంచోళ్ళే, వాళ్ళు మారితే రోడ్లు మారుతాయి, లైట్లు మారుతాయి, పథకాలు మారుతాయి, ప్రాజెక్టులు మారుతాయి. నీ ఇల్లు అయితే మారుతుంది, వచ్చా నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మొత్తం మారుతుంది, నీ ఇల్లు ఎందుకు మారుతుంది? నువ్వు ఎమ్మెల్యే అయితే నీ ఇల్లు మారుతుంది. ఎస్ఆర్ నో అది జై అది జై. వాళ్ళు ఎవరో వస్తే బట్టలను చింపి సెల్ఫీ దిగుతూ ఎప్పటిదాకా దిగుతావు కాక, నీతో సెల్ఫీ దిగొద్దా? మనకంత సీన్ ఎక్కడ, ఏమైంది నీకేమైంది లేదా, కెపాసిటీ లేదా? గంగవ్వని చూస్తే ఏమనిపించదా మీకు? గంగవ్వ ఐడియా ఉందా? గిన్నెలు తోముకొని గొర్రె కాసుకుంటాను. ఇప్పుడు డీ షోలో కంటెస్టెంట్ గోషి పెట్టి వస్తుంది సినిమాలో. మా నాయనమ్మ దగ్గరికి పోయి అన్న ఏం మనిషి వేను సరదాకు అనుకుంటా, ఏం మనిషి వేను గంగవ్వని ఏజ్లో ఎరగనిస్తుందంటే ఆమె రాసి పెట్టుంది బిడ్డ కథ. రాసి పెట్టుంది అని ఒక్క మాటతో పని చేసి కూడా పని చేస్తారు. ఇప్పుడు నన్ను నా ఫ్రెండ్స్ ఏమంటారు అంటే నువ్వు లక్కల పడ్డావురా. ఏం దాని మీనింగ్ ఏంటి? ఎండిపోయిన కట్ట తీసుకొని ఇరిగిపోయింది నాకు కొట్టాలి వాడు లక్క అంటే. భూమి మీద లక్క అనే పదమే లేదు. అదృష్టాన్ని నువ్వు నమ్ముకుంటే సర్వనాశనం అయిపోతుంది. ఉంగరాల్ని, అదృష్టాన్ని, వాస్తుని. ఒక ఆమె చెప్తుంది మా ఇంట్లో కిటికీ ఎత్తులు పెట్టి కాబట్టి అత్తల కూడా కొట్టలేదు. కిటికీ ఎత్తుంటే అత్తల కూడా కొట్టుకుంటారు. వాస్తు ఉంటుంది. దేనికి పెట్టారు పెద్దోళ్ళు వాస్తు అంటే ఇక్కడి నుంచి గాలి వస్తే బాగుంటుంది, ఇక్కడి నుంచి మంట బయటికి పోతే బాగుంటుంది, ఇక్కడ నీళ్లు ఉంటే బాగుంటుందని ఆరోగ్యం కోసం వాస్తు పెడితే గోడ దొడ్డుగా అయింది కాబట్టి తన్ని కొడుకులు గుద్దుకుంటున్నారు. వాస్తు మంచిగా లేదు కాబట్టి పైసలు వస్తలేవంట, వాస్తు మంచిగా లేదు కాబట్టి వ్యాపారం నడుస్తలేదంట. వైన్ షాప్ ఏ వాస్తుతోటి పెట్టిరు? గంట గంట మీద పెట్టినా 24 గంటలు చేస్తే 24 గంటలు జనాలు ఉంటారు. ఫస్ట్ ధమాకులకి వెళ్ళి ఆ చెత్త తీసేయి. పోరాడితే ఫలితం, తరాలు తెగేలా పోరాడితే తరాలు గుర్తుండే మార్పు వస్తుంది నీ జీవితంలో. అదృష్టం రావాలి, రేఖలుగా పోయి నాకు ధనరేఖ అంత పొడుగు లేదు, నా దగ్గర ధనరేఖ ధనరేఖ లేదు, చేతులు లేవు మా చాయనకు. నీకు ఉద్రీకను కాయలు 2 కాళ్ళు 2 చేతులు ఇలాగా ఉన్నాయి. స్విమ్మర్, బాస్కెట్బాల్ ప్లేయర్, వాలీబాల్ ప్లేయర్, దాని స్నూకర్ ఆడతాడు.
స్పీచ్ మోటివేషనల్ స్పీకర్, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్. నీకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, గడ్డి కూడా నీకు వస్తలేదు. మళ్ళీ ఏమనంటే నాకు చేతులు రేఖలు గడ్డి లేవు. కొంచెం ఆ బ్యాచ్లో ఎవరు లేరని అనుకుంటున్నా, ఉంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగు వాళ్ళ దగ్గర ఉన్న ఒక పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మన పుట్టుక నుంచే పోరాటాలు ఉన్నాయి మన రాష్ట్రాలు. తెలంగాణ కాదు, ఆంధ్ర తెలంగాణ మొత్తం పోరాటాల పురిటి గడ్డ. నువ్వు జర్ర బయటికి రాళ్ళకి నీ పూర్వీకులు అందరూ పోరాటాల బతికిన వాళ్ళు. మన కంఫర్ట్ జోన్కి వచ్చి హీరోల ఫ్యాన్స్ అయిపోయింది. లెక్కకైతే మనకు మనం ఒక్క సంవత్సరం నిలబడితే లైఫ్లే మారిపోతాయి. నేను ఇప్పటిదాకా ఏ వ్యక్తిని కూడా యూ హ్యావ్ టు డూ ఓన్లీ వెస్టీజ్ అని ఎవరికి చెప్పలేదు. వెస్టీజ్ మాత్రమే చేయని చెప్పట్లా, ఏదో ఒకటి చేయి. మనసులో ఒక లైన్ పెట్టుకో, నేను ఏమన్నా చేయాలి, ఏమన్నా చేయాలి, ఏమన్నా చేయాలి, ఏమన్నా చేయాలి. ఇట్లుండాలి మనుషులు. కలిసి రావాలి, అదృష్టం రావాలి, పొంగబడాలి. ఎట్లయితే మంచా ఎట్లా వస్తాయి అయ్యంతలు అయ్యే వస్తే నువ్వు నేను చెప్పు. ఓ మాట చెప్పు. చాలా మంది అంటారుగా దేవుడు రాయలే నాకంటూ. దేవుడు నాకు రాక మంచిగా రాయలే, రాపించరాపో తిరుపతి. దేవుడు రాస్తాడా సార్? రాయడు. అల్లా రాసినా, క్రీస్తు రాసినా, కృష్ణుడు రాసినా, ఒకవేళ రాస్తాడు అని నువ్వు నమ్మితే 2 డేట్ రాస్తాడు. పుట్టేది సచ్చేది. నడవది నువ్వు నేనే రాసుకోవాలి, ఎవరి దాడి గీక్కోవాలి. అది కూడా ఆయనే గీక్తే నువ్వు నేను గుర్తుకోవడానికి పని కూడా సరిపోదు. రాసింది కదా ఎట్లా, ఎవరు రాత వాళ్ళే రాసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉండి వెస్టీజ్ లాంటి ఏ అవకాశం వచ్చినా ప్రాణం మొత్తం పెట్టి దుంకి వెళ్ళా. ఫస్ట్ సస్తే వస్తా పోతే పోతే ముందు ఏ రా. ఫస్ట్ మనసులో ఒక ఆలోచన మాత్రం ఉండాలి, చనిపోయిన దాకా ఎవరిని ముంచొద్దు, నేను మోసం చేయొద్దు, అబద్ధం ఆడదు. 2007 ఇంటర్మీడియట్లో ఇంటికి వెళ్ళి బయటకు వెళ్తే నా భుజం మీద చేసే మాట చెప్పింది, బిడ్డ నువ్వు హైదరాబాద్ పోతున్నావు, గుడి మెట్ల మీద నువ్వు అడుక్కు తిన్నా నేను ఊళ్ళో గర్వంగా చెప్పుకుంటా, మా వాడు అడక తింటుండే ఎవరిని చూస్తాడు. కానీ నువ్వు హైదరాబాద్ పోయి ఎవరిని నెత్తిలో చేయబెట్టి ₹1 సంపాదించినా ఆయనలో నువ్వు నా దుస్తు చచ్చిపోయినట్టు అని చెప్పిండు. నేను చచ్చిపోయిన దాకా అది నా గొంతులో మోస్తుంది. మోసం ఉంటే భయపడన్నా, నాకు కూడా చెప్పు సార్ ఇది మంచిది కాదు, బంద్ చేద్దామని. మంచిగా ఉన్నాక 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనకకేస్తావేంది? హీరో వచ్చిందంటే బట్టలు మొత్తం పర్ర చింపిపోయి లైన్ నిలబడుతుంది. ఏమొచ్చి పడేస్తాడు? అమ్మ నాయన పట్టించిన అంగిలా కూడా చింపుటి వాళ్ళ కోసం. వాళ్ళు లింగం లేవడతారు ఇట్లా, ఎవడంట లింగమే. అది ఫేక్ కాదు, అన్నావా దాని ఫేక్ అని? కట్టప్ప బాహుబలి ఒడిచిండు, అది ఒరిజినలా కాదు. సినిమానే సార్ నేను ఒప్పుకుంటా, ఎక్సలెంట్ యాక్టింగ్, సూపర్ సినిమా. ఆడవై బట్టలు చింపుకుంటా ఈడ చింపుకోక, ఇది కదా ఒరిజినల్. ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన నేను 5.5 లక్షలు తీసుకుంటాను, నాది కదా ఒరిజినల్ సినిమా. ఇది చూడు. కాకపోతే నేను సైజులు కానీ లొట్ట చెంపాలి కాబట్టి నాకు నీకు నచ్చట్లేదు. రియల్ స్టోరీ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మా నాయన ఈ మీటింగ్ లో కూర్చొని నేను మాట్లాడి మా నాయన ఎంత ఫీల్ అవుతుంది? హ్యాపీగా ఫుల్ అన్న అంటుంది. మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నాను, నాయన నాకు పైసలు రావడం గొప్ప విషయం కాదే, ఇగో వీళ్ళందరూ నా టీం వాళ్ళు, వీళ్ళందరూ నా టీంలో ఉన్న ఆడబిడ్డలు ₹1,00,000 తీసుకోవడం అంటే, బిడ్డ నువ్వు సంపాదించిన దానికంటే నీ ద్వారా వాళ్ళకి డబ్బు రావడం నాకు హ్యాపీగా ఉందా అని చెప్పడం. అయితే నేను మా నాన్న చెప్తాను, నాయన మా నాన్నకి ఇప్పుడు 70, క్లియర్ 68 to 70 ఉంటాయి. నేను నాకు 5-6 లక్షలు వస్తున్నాయి, ఇప్పటికైనా నువ్వు పని చేసి చాలా పనులు చేసావు కదా, ఇంటికి కావాలి నాయన అంటే, నా లైఫ్ నాదే, నీ లైఫ్ నీదే. ఇంకొక సెకండ్ అయితే నేను చచ్చిపోతాన్నాక కూడా పొలంలో చచ్చిపోతేనే నాకు సంతోషంగా ఉంటాను. మా నాన్న 70 ఏళ్ళ వయసులో నీ అయ్యనే అట్లా చెప్తున్నప్పుడు నువ్వెందుకు రీల్స్ చూస్తున్నావు, టైం పాస్ చేసుకోవడం? ఆయన వందో రీల్స్ చూస్తే వానికి లైక్ కొట్టే వాడు ఫేమస్ అవుతాడు, నీకెప్పుడు కొట్టాలి? నీకు డబ్బే ఇక ఆఖరికి అంతే. 100 కాడికి పోయిన దాకా 100 చేతులు పోటీ పడాలంట, మనం మోస్తాను. ఎస్ ఆర్ నో? నేను మోస్తాను ఎంత పడాలి, అట్లా మొయ్యాలంటే మనం ఏమైనా వీకాలి బతుకున్నాం. ఎస్ ఆర్ నో? కోటి 39 లక్షలు అని చెప్పిన, 24 లక్షలు అప్పు తీర్చేసిన. 7 గుంటల పొలం మా నాన్న అప్పులు చూసి భయపడి అమ్మితే 78 గుంటల పొలం తీసుకొని నాన్న గిఫ్ట్ ఇచ్చిన. 10 తులాల బంగారం బ్యాంకులో ఉంటే తీసుకొచ్చి మా మిస్సెస్ ఇచ్చేసిన. 3 తులాల బంగారం భార్యకి, నా కూతురికి, మా అమ్మకి ఇచ్చేసిన. అప్పుల నుంచి పూర్తిగా విముక్తి, అప్పులు 0, కంప్లీట్గా అవుట్ ఆఫ్. ఇప్పుడు 24 లక్షలు అప్పు ఉందంటే మైండ్ ఎప్పుడు ఒకసారి ఆలోచించు. ఇప్పుడు నాకు అప్పులు లేవు, నా పిల్లలు ఖతర్నాక్ స్కూల్లో జాయిన్ చేసిన, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నా, ఫైనాన్షియల్గా నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు మా నాన్న నా పేరు చెప్పుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు ఊళ్ళో. మా వాడు పర్లేదు బిడ్డ, వాడు చాలా కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి. కానీ నేను గుంతలు తోడినా సార్, ఇల్లు పిల్లర్ గుంతలు ఉంటాయా, పిల్లర్ గుంతలు, లెట్రిన్ గుంతలు కూడా తోడినా. ఈ చేతులు ఇవి కాయలు ఇవి కూడా అర్థమైందా? గుంతలు తోడి నైట్ అంతా గుంత తోడి పొద్దున్న కాలేజీకి పోయి చదువుకునేది. అక్కడి నుంచి వచ్చిన కాబట్టి నేను మీతో మాట్లాడేటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడేది, ఎందుకంటే నాది కోపం కాదు, బాధ. నేను ఇట్లా చేయగలంటే నాకంటే టాలెంట్ ఉన్న చాలా మంది ఊరిలో. నువ్వు ఎందుకు తీస్తావు? ఒక్క కేసీఆర్ నిలబడితే గంట నాకు చేంజ్ వచ్చిందంటే, ఒక్క పవన్ కళ్యాణ్ నిలబడితే గింత చేంజ్ వచ్చిందంటే, అందరూ పవన్ కళ్యాణ్ అంటే సగం తీసుకుంటే ఎట్లా అవుతుంది?
ఆయనకు విజిల్ వేసే బదులు, ఆయనకు సెల్యూట్ కొట్టే బదులు, ఆయన వెంబడి తిరిగి జెండాలు మోసే బదులు ఆయన ఆశయాలు అంబేద్కర్ చెప్పినటువంటి కొన్ని, అల్లూరి సీతారామన్ కొన్ని చేసాం అనుకో, దేశం బాగుపడతా లేదా? ఈ విధానంగా సెట్ వేసుకుంటే వస్తుంది. ఇప్పుడు పోనీ నేను ఇంతసేపు మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు అంటే కారణం ఏంటిది? నేను ఎంతో కొంత ముందుండి గెలిచిన కాబట్టి. ఎస్ఆర్ నిన్ను కూడా గది అడుగుతున్నా సార్, జర ముందుకు రా. భార్య కూడా నీకు మనస్ఫూర్తిగా అన్నం పెట్టాలంటే గెలవాలి. అన్ని రోజులు పిల్లం కూడా పూర్తిగా రెస్పెక్ట్ లేదు, మీకు కోపం వచ్చినా పర్లేదు. లాక్డౌన్లో నా ఇన్కమ్ 0. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి తల్లి, నా భార్య నిజంగా నాకు ఏమంటారు హ్యాపీగా ఉండుంటుంది అప్పుడు? ఉండదు. ఇప్పుడు ఎట్లుండి ఉంటుంది? ఫుల్ హ్యాపీ. పొద్దుగా నేను 3 గంటలకు లేచిన, ఆమె 2 గంటలకు లేచి అన్నం వండి పెట్టింది. ఎందుకంటే డిసెంబర్లో పచ్చలాహారం కొనిస్తా అని చెప్పిన. ఏంటది? 3 గంటలకు పోతే 2 గంటలకే టిఫిన్ రెడీ, 2 గంటలకు పోతే 12 గంటలకే టిఫిన్ రెడీ. అవరా అదో బాగా క్యాచ్ చేసింది. ఏం కావాలి సార్, ఆడవాళ్ళు ఏం కోరుకుంటారు? అంత బంగారం ఇస్తే కథం, 10 ఏళ్ళు కథమే. ఎస్ఆర్ మనసు పెట్టి, మనసా వాచ కర్మన ఇందులో ఒకసారి పెట్టి దూకండి. వర్క్ మనస్ఫూర్తిగా పని చేయండి. నువ్వేం డబ్బులు లేదు, నీ సబ్బు నువ్వు కొనుక్కో, నువ్వు వాడుకో, కొన్ని 4-5 మీటింగ్లకు రా, యూట్యూబ్లలో వీడియోలు చూడు, పిచ్చి పిచ్చి అనుమానాలన్నీ పక్కకు పెట్టు. నీ మనసుకి ఏమైనా అనుమానం వస్తే నాలాంటి పని చేసుకున్నాడు. పాన్ షాప్ పెట్టాలనుకుంటే పాన్ షాప్లో కూర్చొని ట్రైనింగ్ తీసుకోవాలి, పంచర్ షాప్లో కాదు. మన దరిద్రం ఏంటంటే మన దోస్తులను అడుగుతాం పోయి. ఇలా ఆడ జిల్లా పరిషత్ రోడ్ మీటింగ్ పెట్టిండ్రు, ఆ పచ్చగా చేసుకొని వచ్చి బాగుంటుందంటవా ఆయన కూడా ఆయన అడుగుతాడు. ఆడేమో ఫేక్ ఎందుకు రా అంటే తెలియదు కానీ ఫేక్ అని బాధ అని తెలుసా? దోషి నిండా మనీ పట్టుకొని నువ్వు ఎప్పుడు తెలిసి అప్పుడు పోస్తాను అంతే. ఇంకో మాట చెప్తున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా నా మాట ఒకసారి మనసులో పెట్టుకోండి. నీ తోడబుట్టిన వాళ్ళకి కూడా నువ్వు నిజంగా నెలకు ₹1,00,000 సంపాదించడం మనస్ఫూర్తిగా ఇష్టం ఉండదు. అది ఈ జనరేషన్ లో ఉన్నటువంటి క్యారెక్టర్. కాబట్టి ఎవరిని పట్టించుకోకండి, ఆట నీది, మొదలు పెట్టింది నువ్వు, ఆడాల్సింది నువ్వు. 18 హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీటింగ్ కంప్లీట్ అయిపోయింది. మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అంట, అక్కడ ఉన్నాము. మా సిస్టర్ వాళ్ళు అంటే మా వెస్టేజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేరే వాళ్ళకి ప్లాన్ చెప్తున్నారు అన్నట్టు, అందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా బస్సు రాలేదు, బస్సు ఎటు వెళ్ళాలో తెలియదు, ఎట్లా వెళ్ళాలో తెలియదు. మేడం వాళ్ళకైతే ఇదివరకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళతోనే కలిసి వెళ్దామనేసి డిసైడ్ అయ్యి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను కర్నూలు వచ్చాను, కాకపోతే చాలామంది కలుస్తాము అనేసి చెప్పారు కానీ ఎవరు కూడా కలవలేదు. సో నేను ఇంత దూరం జర్నీ చేయడానికి రీజన్ ఏంటి అనేది కూడా మీరే తెలుసుకోండి. నేను త్వరలోనే మీకు షేర్ చేస్తాను. మేము మళ్ళీ ఇప్పుడు బస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకొక 1 వీక్ 10 డేస్లో మళ్ళీ కర్నూలు వస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇక్కడ కూడా టీం వచ్చింది, కర్నూలు, నంద్యాల, ఇంకా కొన్ని ప్లేస్లలో దూరమైన వెళ్తున్నాను. సింగిల్గా జర్నీ చేయాలి అనేసి డిసైడ్ అయ్యాము, అందుకోసం. సో ఇంకా ఎలా ఉన్నారు ఏంటి అనేది చెప్పండి. ఈరోజు మీటింగ్కి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా క్లారిటీగా డిసైడ్ అయ్యారు. బాగుంది అక్క మీటింగ్ అనేసి అనుకున్నారు. వాళ్ళు కూడా నాకు ఎంత పరిచయం అయ్యారంటే యూట్యూబ్ ద్వారానే పరిచయం అయ్యారు. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చెప్పండి ఫ్రెండ్స్. నేను కూడా మీకోసం ఇంత దూరం రావడానికి రెడీగా ఉన్నాను. ఫస్ట్ మీరు జాయిన్ అవ్వడానికంటే ముందు క్లారిటీ తీసుకోండి. ఇప్పుడు వచ్చిన మేడం వాళ్ళు కూడా క్లారిటీ తీసుకున్నారు. ఈరోజు క్లారిటీ తీసుకున్న తర్వాత సాయంత్రం వరకు, రేపటి వరకు డెసిషన్ చెప్తానన్నారు ఫ్రెండ్స్. మేము ఇందులో ఫోర్స్ చేసేది ఎవరిని ఫోర్స్ చేయమండి, అదొక్కటి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అందుకోసమే చెప్తున్నాను. మీకు కూడా క్లారిటీ కావాలి అంటే ఖచ్చితంగా తెలుసుకోండి, తెలుసుకోవడానికి ఇష్టపడండి. జయక్క కూడా నాతో ఉంది చూడండి, జయక్క కూడా నాతో పాటు సీరియస్గా జర్నీ చేయడానికి రెడీ అయింది. నేనంటే యూట్యూబర్ అని చాలామంది అంటున్నారు, మరి జయక్క హౌస్ వైఫే కదా. జయక్కకు నాకు నాలెడ్జ్ ఎక్కువ లేదు, మాకు తెలిసినంత మట్టుకైతే జస్ట్ సింపుల్ బయట నాలెడ్జ్ ఉండొచ్చు. ఈ మీటింగ్ల గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఏం తెలియదు మాకు ఇది ఇద్దరికి. అయినా సరే మేము చేస్తున్నాం అంటే మీరు ఎందుకు చెయ్యరు అనేసి నాకు అనిపిస్తుంది. జయక్క కూడా అందుకే సీరియస్గా చేస్తుంది. ఖచ్చితంగా చచ్చిన బతికిన ఇందులోనే అండి, వెస్టీజే మా ఫ్యూచర్ మొత్తం వెస్టీజే అనేసి నేను కంప్లీట్గా 100% డిసైడ్ అయ్యాను. దానికోసమే ఇలా వర్క్ చేస్తున్నాను. మీరు కూడా మంచి ఫ్యూచర్ కావాలంటే ఒక్కసారి తెలుసుకోండి.
ఖచ్చితంగా తెలుసుకోండి. తెలుసుకోవడానికి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూపియండి. చేయకపోవడం అనేది మీ ఇష్టం. ఫస్ట్ తెలుసుకోండి ఫ్రెండ్స్. తెలుసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మేము మా మేడం వాళ్ళు కొన్ని డెమోస్ చూపిస్తున్నారు. నాకు కర్నూలులో కూడా టీము ఇప్పుడిప్పుడే వస్తుందండి. యూట్యూబ్ ద్వారా చాలామంది వస్తున్నారు. అందరికీ కూడా నా కృతజ్ఞతలండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది లైఫ్ నేను మార్చాలనేసి డిసైడ్ అయ్యే ఇందులోకి దిగాను అండి. చాలామంది ఫేక్ అంటున్నారు. కానీ మీరు మీటింగ్కి వచ్చి క్లారిటీ తీసుకొని అప్పుడు ఫేకా జెన్యూనా అనేది తెలుసుకోండి. మీరు ఇంట్లో ఉండి వీడియోస్ చూసుకుంటూ ఇది అర్థం కాకపోతే మీకైతే ఏమీ అర్థం కాదు. బిజినెస్ గురించి వెస్టీజ్ గురించి అర్థమైనోళ్ళు అయితే అస్సలు వదలరు అండి. అర్థం కానోళ్ళు చేయరు. ఇందులో సక్సెస్ అనేది మనం మీటింగ్స్కి వెళ్తేనే వస్తుంది. అందుకోసం మీరు ఎప్పుడైనా మీటింగ్స్కి రండి ఫ్రెండ్స్. మీకు డౌట్స్ ఉన్నా కూడా మేము క్లారిఫై చేస్తాము. దాదాపు మనకు అన్ని ప్లేస్లలో ఇప్పుడు మీటింగ్స్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేస్తున్నారు. మాది వచ్చేసి ఇప్పుడు సైదుల్ కోటీం అండి, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో. సార్ చాలా క్లారిటీగా చెప్పారు. ఇంకా సార్ మాటల్లో అర్థం అనేది మీరు అర్థం చేసుకోండి. దాన్ని పాజిటివ్గా తీసుకోండి. నెగిటివ్గా మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్. మీకు అర్థం కావాలి అంటే నాకు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ అడగొచ్చు. మీకు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా. మీటింగ్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ ఎక్కాము. మా అదృష్టం కొద్దీ డైరెక్ట్ బస్ దొరికింది, హైదరాబాద్ బస్సు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చామన్నట్టు 4:30కి అట్లా బస్సు ఎక్కాము. నైట్ వెళ్ళేసరికి 9:30, 10 అవుతుంది కావచ్చు. అందుకే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మీలో మీరు ఎంత అనుకున్నా కూడా అర్థం కాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఎవ్రీథింగ్ మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. 1 ఇయర్ అవుతుందండి నేను చేయబట్టి. అన్ని మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి, సెమినార్స్కి అటెండ్ అవుతున్నాను కాబట్టి నాకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.